మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. 30 రోజుల నుంచి మనతో పాటు ఉన్న ఆనంద్ గారి ఇంటి పక్క నుంచి ఆనంద్ గారి ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాం. 2 పూటలు ఇక్కడ వారి ఇంట్లోనే భోజనం చేసాం ఇప్పుడు దాకా. అసలు చేయకూడదు అనుకున్నాం. 2 పూటలు చేసాం, తిన్నాం భారీగా. 20 రోజులకి తిండి మొత్తం ఒక్కసారిగా తినేసి బయలుదేరుతున్నాం. కానీ బాధగా ఉంది ఇప్పుడు ఆనంద్ గారిని 30 రోజులు ఒకే వేళలో పక్క పక్కన కూర్చొని అమ్మ మీ అందరం ఒకే వేళలో ఒకే కాలేజీలో కూర్చొని మేము అందరం కలుస్తున్నాం అనమాట. ఇదంతా కలగే హాఫ్ టికెట్ నేను ఏ పైసలే కదా ఇది పట్టుకోండి. ఈ పైసలు తీసేసుకో మొత్తం. ఆయన అండి మీరు ఉండండి, ఏమో మళ్ళీ కలుద్దాం. తక్కువ పడింది సార్. అరే ఇటు చూడరా పిల్లగా కలిపేసారు ఎంత ఇవ్వాలి? సబ్జెక్ట్ రాకండి అనుకోలేదు. ఎంత ఇవ్వాలి? ఒక్కటి రాలిపోయి నాకు అదే రామా